వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి మండలంలోని సర్వాయపాలెంలో సీనియర్ వైసీపీ నాయకులు దామిశెట్టి శ్రీనివాస నాయుడు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సిఈసి సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పార్టీలలో నిబద్ధత కలిగిన వ్యక్తిగా పనిచేశారని, మాజీ మంత్రివర్యులు మా గురువుగారు కీర్తిశేషులు కలికి యానాదిరెడ్డి హయాం నుండి సుదీర్ఘ రాజకీయాలు మాతో కలిసి పని చేశారన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. జోహార్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు. జోహార్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు. సార్ ఇటు చూడండి సార్, ఇటు ఒకసారి దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా నాకు వారు పరిచయం. మా గురువుగారు కీర్తిశేషులు యానాదిరెడ్డి గారి దగ్గర అనుంగ శిష్యుడిగా వాళ్ళ కుటుంబం అంతా ఉండేది. అప్పటి నుంచి నాకు వారితో సన్నిహిత సంబంధాలు అయితే యానాదిశెట్టి గారితో ఎట్లుండిందో, శ్రీనివాసులు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సంబంధం అందరితో నాకు మంచి సంబంధాలని ఎన్నో సంవత్సరాలు కావిలి నియోజకవర్గంలో అయితేనేమి, మేము మళ్ళా కావిలిలో కలిసిన తర్వాత కూడా మాతో కలిసి పయనించిన వ్యక్తి శ్రీనివాసులు నాయుడు గారు. కావిలిలో కాంగ్రెస్ పార్టీ విడిపోయేంత వరకు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా మోసిన వ్యక్తులు వాళ్ళు. పూర్ణయ్య కానీ, శ్రీనివాసులు నాయుడు కానీ చాలా సంవత్సరాలుగా నాకు పరిచయం. ఏ పార్టీ మారకుండా అదే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న వ్యక్తులు. ఒకలా కాలానుగుణంగా ఆ పార్టీ నుంచి అందరం విడిపోయిన తర్వాత మళ్ళా కలిసే ప్రయాణం చేశాం. నేను కావిలిలో పోటీ చేసినప్పుడు కూడా శ్రీనివాసులు నాయుడు గారు ఈ కావిలి మండల బాధ్యతలన్నీ ఆయనే తీసుకొని చేయడం జరిగింది. వారు ఇటీవల కాలంలో అకాల మరణం చాలా దురదృష్టకరం. వారి యొక్క విగ్రహ స్థాపనకు, ప్రతిష్టకు ఆ రోజు నేను అనుకోని రీతిలో రాలేకపోయినా, వారి గ్రామంలో వారి సొంత స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు దానికి మేమందరం వచ్చి వారి సమాధిని మరియు వారి విగ్రహాన్ని దర్శించుకుని వారికి నివాళులర్పించి వారితో ఉన్న మా సన్నిహిత సంబంధాన్ని చాలా చెప్పాలంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. దామిశెట్టి శ్రీనివాస్ ఎన్నో ఎలక్షన్లప్పుడు కానీ ఇతరులప్పుడు కానీ అవన్నీ చెప్పేదానికి కాదు. వ్యక్తి ఆత్మగౌరవం కాపాడుకుంటూ తన వరకు ఒక నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. అతని రాజకీయాల్లో ఆత్మగౌరవాన్ని ఎక్కడ విన్నాను వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎప్పుడు సొక్కా నలగకుండా వైట్ అండ్ వైట్ పద్ధతిగా ఉంటున్న వ్యక్తి. 10 మందిని ఎప్పుడు
పట్టుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళని గైడ్ చేస్తూ తన నాయకత్వంలో వాళ్ళని నడుపుతూ పోతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఇక్కడ స్థానికంగా వారి సతీమణికి కూడా ఆరోగ్యం బాగలేదని తెలుస్తుంది. వారిని కూడా రేపు వాళ్ళని సందర్శిస్తాను. త్వరగా వారు ఆరోగ్యం కుదుటబడి తొందరగా ఇంటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి నాతోటి సహకరించి వచ్చిన మిత్రులు, సోదరులు, సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దామిశెట్టి పూర్ణయ్య కూడా వారికి నా సానుభూతి తెలియపరుస్తున్నాను.